నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పాను కదా కుక్కర్ అలా అయిపోయింది అనేసి. ఏమైంది అని అంటే మామూలుగా ఒక 2-3 డేస్ నుంచి కుక్కర్లో రైస్ పెట్టినా చాలా ఘోరంగా వచ్చేదనమాట. విజిల్ సౌండ్ వచ్చేసి అసలు రైస్ అంతా బయటకు వచ్చేది. మేము ఎందుకు అనేది కూడా చూసుకోలేదన్నమాట. సో ఫైనల్గా వచ్చేసి రబ్బర్ వచ్చేసి ఇలా పోయిందనమాట. ఇలా అయిపోయి అలా పైకి వచ్చేసింది. కుక్కర్ వచ్చేసి పైకి వచ్చేసి ఇట్లా షింక్లో పడిపోయింది అనమాట. క్లీన్ చేసేసుకున్నాను అనమాట. నాకు ఈ ఇంట్లో వచ్చేసి కిచెనే అనమాట నా ఫేవరెట్. ఎందుకంటే బాగా నచ్చిందనమాట కిచెన్ వచ్చేసి. ఫైనల్గా నా కిచెన్ అనమాట. అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ కూడా గ్లాసెస్ మీద కూడా వచ్చిందనమాట. అక్కడ కూడా క్లీన్ చేసేసుకున్నాను. క్లాత్స్ తీసుకొని క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఫైనల్ లుక్ ఆఫ్ మై కిచెన్ అనమాట. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత చాలా ఘోరంగా అయిపోయిందనమాట. చాలా టెన్షన్ పడిపోయినా. అలా ఏమన్నా విజిల్ భయంకరమైన సౌండ్ కానీ రైస్కి నా బయటకు వస్తూ ఉంటే నాలాగా నెగ్లెక్ట్ చేయకోకుండా మీరు కూడా ఖచ్చితంగా దాన్ని షాప్కి తీసుకుపోయి చూపించండి ఏమైంది అనేసి వాళ్ళే చెప్తారు. నాలాగైతే నెగ్లెక్ట్ చేయొద్దండి. నెగ్లెక్ట్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.